తిరిగి బీసీఎన్టీస్కి స్వాగతం. కాకినాడ జిల్లాలోని దివ్యాంగుల సంక్షేమం సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ ప్రజావాణి హాల్లో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఆర్ఓ డాక్టర్ టి తిప్పేనాయక్, సిపిఓ పి త్రినాథ్, జిల్లా స్వర్ణ గ్రామ వార్డు అధికారి జె వేణుగోపాల్, డిఆర్డీఏ పీడీ జి శ్రీనివాసు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ శ్రీనివాసు తదితరులతో కలిసి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ హాజరై దివ్యాంగుల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ నిర్ణీత సమయంలోపు పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన వినికిడి పరికరాలను కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ పెన్మెత్స శిరీష విశ్వనాథరాజు అధ్యక్షతన మండల పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జి స్వాతి, జెడ్పీటీసీ పచ్చికొళ్ల సోమేశ్వరరావు, ఎంపీటీసీలు చిన్నపరపు రాంబాబు, శీలబోయిన సత్యనారాయణ, పాపోలు సత్యవతి, పన్నాసి సూర్యకుమారి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాళ్ల మండలంలో సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగిందండి. వివిధ శాఖల రివ్యూ కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా అందరికీ కూడా రేపటి అంతర్రాష్ట్రీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా యోగా కార్యక్రమంలో ప్రతి ఒక్క సచివాలయంలో కూడా యోగాలో పాల్గొనవలసిందిగా అందరికీ తెలియజేయడం అయింది. అలాగే 28వ తారీఖున పల్స్ పోలియో కార్యక్రమంలో 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా పోలియో టీకాలు ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా టీకాలు వేయించుకోవాల్సిందిగా అందరికీ తెలియజేయడం అయింది. అలాగే జూలై 1 నుంచి మన MGNREGA స్కీమ్ విబిజీ రామ్జీ కార్యక్రమంగా పూర్తిగా మార్పు చెందడం వలన ఆ కొత్త స్కీమ్ లో నందు ఫెసిలిటీస్ అన్ని కూడా తెలియజేయడం అయింది ప్రజాప్రతినిధులందరికీ. అలాగే మన పంచాయతీరాజ్ లో చేపట్టుతున్న స్వచ్ఛరథం కార్యక్రమం గురించి కూడా ప్రజాప్రతినిధుల ద్వారా అందరికీ కూడా తెలియజేయవలసిందిగా తెలియజేయడం అయిందండి. ఆధార్ క్యాంప్స్ అనేవి ప్రతి నెల కూడా 21వ తారీఖు నుంచి 25వ తారీఖులోని ప్రతి సచివాలయంలో కూడా కాళ్ల మండలంలో 4 క్యాంపులు నిర్వహించడం జరుగుతుందండి. ఆ క్యాంపుల నందు ఆధార్ లో సవరణలు ఏవైతే ఉన్నాయో అవసరమైనవి, అలాగే మ్యాండేటరీ బయోమెట్రిక్ ఏదైతే ఉందో 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలకి వేలిముద్రలు వాళ్ళ ఆధార్ అనేది ఏదైతే ఉందో అది కంపల్సరిగా అది కరెక్షన్ చేయించుకోవాల్సిందిగా మ్యాండేటరీ బయోమెట్రిక్ కంపల్సరిగా చేయించుకోవాలి అనేసి ఆధార్ క్యాంపుల్ని సద్వినియోగపరచుకోవాలనేసి అందరికీ కూడా తెలియజేయడం అయిందండి. ఈ మ్యాండేటరీ బయోమెట్రిక్ అనేది ఎగ్జామ్స్ కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఆధార్ ఫెయిల్ అయితే పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మ్యాండేటరీ బయోమెట్రిక్ అనేది ఆధార్ కరెక్షన్ నందు చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. స్వామివారి అభిషేకం కూడా ఉదయం అయింది. మనం దర్శించుకుని అందరూ చల్లగా ఉండాలి, రాష్ట్రం అంతా కూడా సుఖ సౌఖ్యాలతో ఉండాలని చెప్పి మరి స్వామిని ప్రార్థించడం జరిగింది. కూటమి ప్రభుత్వం కూడా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్నాం. దానికి స్వామివారి ఆశీర్వచనాలు కావాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బందులు వచ్చినా మొట్టమొదట వాళ్ళ పక్షాన్ని నిలబడేది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఏ రకంగా అయితే చిత్తూరు జిల్లాలో గత సంవత్సరం దాదాపు 200 కోట్ల రూపాయలు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఇచ్చి, ఎందుకంటే మద్దతు ధర రావటం లేదు, రైతు నష్టపోతా ఉన్నారని చెప్పి భావించి ప్రభుత్వం ఆ రోజు 4 రూపాయలు ఇవ్వడం జరిగింది. తిరిగి మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇబ్బందులు ఉన్నాయని తెలిసిన పక్షంలో మరి పల్ప్కి చాలా డిమాండ్ తగ్గుతూ ఉంది. కంపెనీలు కూడా ముందుకు రావట్లేదు. దాని గురించి పక్క రాష్ట్రాల్లోనేమో తక్కువ రేటుకే దొరుకుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని గమనించి మరి మామిడి రైతుల మద్దతుగా ఇక్కడ ఇవ్వడమే కాకుండా మరి ప్రకాశం జిల్లాలో పొగాకు సంబంధించి కూడా ఇబ్బందులు వస్తే దాని మీద కూడా నేను ముఖ్యమంత్రి గారు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అలాగే ఆక్వా రైతులకు సంబంధించి ఫీడ్ రేట్స్లో కూడా హైక్ రావడం, అంటే పెరగడం వల్ల ఆక్వా కూడా కుదేలవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆక్వా రైతులకు కూడా అండగా ఇవాళ ఈ ప్రభుత్వం మరి కేజీకి 4 రూపాయలు తగ్గించడం కూడా జరిగింది. ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ఇవాళ మార్కెట్తో సంబంధం లేకుండా ఎవరు ఇబ్బందులు పడుతున్నా, ఏ రైతు ఇబ్బంది పడుతున్నా వాళ్ళ పక్షాన ఈ ప్రభుత్వం స్పందిస్తుందనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఇవాళ ఖచ్చితంగా ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. చక్కటి వర్షాలు పడి చక్కటి పంటలు పండాలి. మరి ఎందుకంటే ఎల్నోవా వల్ల ఇబ్బందులు వస్తాయి అంటున్నారు.
మరి అలాంటి పరిస్థితులు మన రాష్ట్రానికి ఉండకూడదని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తూ మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అటు మోడీ గారికి స్వామివారి ఆశీర్వచనాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన పర్యాటక విధానం ద్వారా రాష్ట్రంలో 20,000 కోట్ల భారీ పెట్టుబడులను ఆకర్షించాం. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి. డిఎస్సీ స్కామ్, అమరావతి నిర్మాణంలో అక్రమాలపై సిబిఐ దర్యాప్తు జరగాల్సిందే. ప్రధాని, హోంమంత్రికి వినతి పత్రాలు ఇస్తున్నట్టు వైసీపీ ఎంపీల వెల్లడి. రాజకీయ లబ్ధి కోసమే జగన్ ప్రయత్నిస్తున్నారన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వల్లరామయ్య. కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతున్నారని ఆరోపణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.